class. In the class, we are discussing about file handling in Java. అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, దాని యొక్క కీ కాన్సెప్ట్స్ ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి, దాని యొక్క ఆపరేషన్స్ ఏంటి, ఈరోజు మన క్లాస్లో మనం చూసుకుందాం. అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? File handling in Java involves in managing data, storage and retrieval operations, including creating, reading, writing and deleting files. Java provides several built-in classes and methods to handle these operations. File handling ante it is a process of creating, reading and manipulating files on a storage device. It is a file handling, and it is the part of java.io and java.io and packages, which provides the classes and interference to handle files and data streams. This is known as an file handling. And coming to key concepts of file handling. File class ante enti? It represents a file or directory. It provides the methods to create, delete, rename, check existence and get information about files and directories. File class అనేది it provides the methods to create, methods అనేవి క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, రీనేమ్ చేయడానికి, అండ్ it checks existence అండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేసేదాన్ని ఫైల్ క్లాస్ అని అంటాము. అండ్ కమింగ్ టు స్ట్రీమ్స్. స్ట్రీమ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ డేటా దట్ ఫ్లోస్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఫ్లో చేసేదాన్ని స్ట్రీమ్ అంటాము. అండ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా దట్ కెన్ బి ఐదర్ బైట్ స్ట్రీమ్ ఆర్ క్యారెక్టర్ స్ట్రీమ్. ఇక్కడ 2 టైప్స్, బైట్ స్ట్రీమ్ ఒకటి, ఇంకా క్యారెక్టర్ స్ట్రీమ్. అండ్ ఫస్ట్ ఇన్పుట్ స్ట్రీమ్స్. ఇన్పుట్ స్ట్రీమ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫర్ రీడింగ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్పుట్ స్ట్రీమ్. రీడ్ చేసేదాన్ని ఇన్పుట్ స్ట్రీమ్ అంటారు. అండ్ కమింగ్ టు అవుట్పుట్ స్ట్రీమ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రైటింగ్ డేటా ఈజ్ కాల్డ్ అవుట్పుట్ స్ట్రీమ్. ఇందాక చెప్పుకున్నాం కదా, స్ట్రీమ్ ఈజ్ 2 టైప్. ఇట్ ఈస్ మెయిన్లీ 2 టైప్స్. ఫస్ట్ వన్ బైట్ స్ట్రీమ్, సెకండ్ వన్ క్యారెక్టర్ స్ట్రీమ్. బైట్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఇట్ హ్యాండిల్స్ రా బైనరీ డేటా. రా బైనరీ డేటా అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? లైక్ ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ అండ్ బైనరీ ఫైల్స్. అండ్ కమింగ్ టు క్యారెక్టర్ స్ట్రీమ్. క్యారెక్టర్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఇట్ హ్యాండిల్స్ టెక్స్ట్ డేటా. క్యారెక్టర్స్. టెక్స్ట్ డేటా అంటే క్యారెక్టర్స్ ఇంక్లూడ్ ఏముంటాయి? నెంబర్స్, లెటర్స్ అనేవి క్యారెక్టర్స్. అండ్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఫైల్ హ్యాండ్లింగ్. టైప్స్ ఆఫ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఈజ్ 2 టైప్స్, టెక్స్ట్ ఫైల్ అండ్ బైనరీ ఫైల్. టెక్స్ట్ ఫైల్ ఫస్ట్. టెక్స్ట్ ఫైల్ అంటే ఏంటి? దీస్ ఫైల్స్ కంటైన్స్ హ్యూమన్ రీడబుల్ క్యారెక్టర్స్ అండ్ కెన్ బి ఓపెన్ అండ్ ఎడిటెడ్ విత్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్. దే ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ టెక్స్ట్ డాక్యుమెంట్స్, కోవర్డ్స్ ఆర్ సింపుల్ డేటా. ఇది హ్యూమన్ రీడబుల్. A text file is a type of computer file and that contains plain హ్యూమన్ రీడబుల్. ఈ ఫైల్ అనేది హ్యూమన్ రీడ్ చేయగలుగుతారు. దీంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఏంటి? లెటర్స్, నెంబర్స్, సింబల్స్, పంక్చువేషన్స్, ఇవనేది హ్యూమన్ మాత్రం రీడ్ చేయగలుగుతారు. ఇవన్నీ టెక్స్ట్ ఫైల్లో ఉంటవి. అండ్ ఇట్ స్టోర్స్ ద టెక్స్ట్ ఫైల్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్స్ని, కోడ్స్ని, సింపుల్ డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ కమింగ్ టు బైనరీ ఫైల్. This file contains data that is not directly human readable and requires a specific program to interrupt their contents. They are often used for storing images, audios and other data is not stored as text. Okay, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ హ్యూమన్ రీడబుల్. అంటే ఇది బైనరీ ఫైల్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఫైల్ ఓన్లీ. బట్ బైనరీ అంటే ఏంటి? బైనరీ ఫార్మేట్ అంటే ఏంటి? మనకి 0s 1s విచ్ ఈస్ నాట్ రీడబుల్. అసలు హ్యూమన్ రీడ్ చేయలేరు. ఈ 0s 1s అనేవి మాత్రమే కంప్యూటర్ మాత్రమే రీడ్ చేయగలుగుతుంది. హ్యూమన్ రీడ్ చేయలేడు. హ్యూమన్ రీడ్ చేసేది ఏంటి? ఇందాక మనం చెప్పుకున్న టెక్స్ట్ ఫైల్స్ ఏంటి? లెటర్స్, నెంబర్స్ అనేవి, ఇంకా క్యారెక్టర్స్, అవి హ్యూమన్ మాత్రం రీడ్ చేయగలుగుతాడు. బట్ ఇవి 0 1s అనేవి ఓన్లీ కంప్యూటర్ మాత్రమే రీడ్ చేయగలుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ హ్యూమన్ రీడబుల్ అండ్ ఇట్ రిక్వైర్స్ ద స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ టు ఇంటరప్ట్. అండ్ ఆల్సో images, audios and other complex data are stored in binary because they are often used for storing, because it allows for compact and efficient storage. ఉంటుంది కాబట్టి ఇమేజెస్ అండ్ ఆడియోస్ అనేవి వీటిని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి బైనరీ ఫైల్స్లో. అండ్ కమింగ్ టు ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్.
ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ ఏంటివి? క్రియేటింగ్, ఓపెనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ క్లోజింగ్. ఫస్ట్ కమింగ్ టు క్రియేటింగ్. ఏ న్యూ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఆన్ ది స్టోరేజ్ డివైస్. ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాము. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఓపెనింగ్. ఏ ఫైల్ ఈజ్ ఓపెన్ ఫర్ యాక్సెస్ ఎలోయింగ్ ఆపరేషన్స్ లైక్ రీడింగ్ ఆర్ రైటింగ్. ఏ ఫైల్ ఈజ్ ఓపెన్ ఫర్ యాక్సెస్. ఇందాక క్రియేట్ చేసుకున్న ఒక ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా ఆపరేషన్స్ని లైక్ ఏదైనా ఆపరేషన్స్ అంటే రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ కమింగ్ టు రీడింగ్. డేటా ఈజ్ రిట్రీవ్డ్ ఫ్రమ్ అన్ ఓపెన్ ఫైల్. ఆల్రెడీ ఓపెన్ చేసుకున్న ఫైల్లో డేటా అనేది రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము. రైటింగ్. డేటా ఈజ్ యాడెడ్ టు అన్ ఓపెన్ ఫైల్ ఐదర్ క్రియేటింగ్ ఇఫ్ ఇట్ ఈస్ డస్ నాట్ ఎగ్జిట్ అపెండ్ టు అన్ ఎగ్జిస్టింగ్ వన్స్. ఇందాక ఓపెన్ చేసుకున్న ఫైల్ని దాంట్లో ఏదైనా ఓపెన్ చేసుకున్న ఫైల్ ఆర్ సేవ్ చేసుకున్న ఫైల్ని దాంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలి అనుకున్నాము, అది ఉండింది అనుకో ఇట్ ఈజ్ ఓకే. అది లేదు అనుకో ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అది లేదు అంటే మనం ఏదైనా న్యూ ఫైల్ని కొత్తగా క్రియేట్ చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని దాంట్లో స్టోర్ చేసుకోగలుగుతాము. దట్ ఈస్ కాల్డ్ రైటింగ్. అండ్ క్లోజింగ్. ద ఫైల్ ఈజ్ క్లోజ్డ్, రిలీజింగ్ రిసోర్సెస్ అండ్ ఎన్షూరింగ్ దట్ ఎనీ పెండింగ్ రైట్స్ ఆర్ స్టేబుల్డ్. ఇదంతా రైట్ చేసి రీడ్ చేసి ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక నీకు ఆ ఫైల్ అనేది క్లోజ్ చేస్తాము. ఈజ్ కాల్డ్ క్లోజింగ్. దీస్ ఆర్ ద file handling operations. This is the class of file handling in Java. Thank you guys.